హలో అండి. ఇంకొక బేబీ ఫుడ్ రెసిపీ చూద్దాము. ఇది చాలా హెల్తీ రెసిపీ అండ్ ఈ రెసిపీ ఇన్‌స్టాంట్‌గా కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో అటుకులు ఉంటే చాలు. మీ ఇంట్లో ఏ అటుకులు ఉంటే ఆ అటుకులు తీసుకోండి. నేనైతే పోహా చేసే అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. మనకి నార్మల్‌గా గుర్తురావు కదా పిల్లలకి ఏం చేసి పెట్టాలి, డిన్నర్‌కి ఏం చేయాలి, బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేయాలి అని వెతుక్కుంటూ ఉంటాం కదా. సో, ఈ రెసిపీ చేసి పెట్టేయొచ్చు. అటుకుల్ని మంచిగా వాష్ చేసుకోవాలి. దీంట్లో కూడా డస్ట్ పార్టికల్స్ వస్తాయి. ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకున్నాక వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా నానతాయి అటుకులు. స్వీట్‌నెస్ కోసం నేను డేట్స్ తీసుకున్నాను. డేట్స్‌ని కూడా నానపెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వాటి మీద పొట్టు తీసేసి, దానికి ఫుల్ డస్ట్ ఉంటది. ఇలా పొట్టు తీసేసి దాంట్లో సీడ్స్ తీసేసి వాటిని పీసెస్ చేసుకొని అటుకుల్లో వేసుకోవాలి. మనం కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చు. పాలు చిన్న పిల్లలైతే ఫార్ములా మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పిల్లలైతే గేదె పాలు యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఇలా మంచిగా మెత్తగా అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. అటుకుల్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా అయితే కుక్ అయిపోయినట్టు. ఇందులో మనకి ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. బనానా, ఇంకా ఇలా ఏ ఫ్రూట్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మస్క్ మెలన్ యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఒకసారి ట్రై చేయండి రెసిపీ.